బైబిల్లో నిజంగా దేవుడు ప్రతి విషయాన్ని ఎంత చక్కగా రాశాడో చూడండి. తుఫానులు ఎందుకు వస్తాయి అని లోకాన్ని అడిగామనుకోండి, వాళ్ళు కూడా కొన్ని కారణాలు చెప్తారు. సముద్రంలోనండి అల్పపీడనం పడుతుంది, అల్పపీడనం పట్టిన తర్వాత అది 2-3 రోజులకి బాగా బలపడి, ఆ బలపడిన ఆ అల్పపీడనం ఏంటి వాయుగుండముగా ఏం చేస్తుంది, మన మనుషుల మీదకి వచ్చేస్తుంటుంది, పట్టణాల మీదకి వచ్చేస్తుంది, దేశాల మీదకి వస్తూ ఉంటుంది కదండి. ఇది ఎవరు చెప్తూ ఉంటారు? వాతావరణ హెచ్చరిక కేంద్రం వారు పలానా టైంలో పలానా దారిలో ఈ పలానా తుఫాను పడుతుంది, వాయుగుండం ఉంది, జాగ్రత్త, సముద్రంలోకి వెళ్ళేవారు వెళ్ళకండి, ఇలా ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంటారు. జాగ్రత్తగా ఉండండి, ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి, సముద్రం వారున్న సముద్రం దగ్గర ఉండొద్దు అని ఈ తుఫాన్ల గురించి తుఫాను హెచ్చరిక కేంద్రం వారు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, కానీ దేవుడు బైబిల్లో చాలా సంగతులు రాశాడు. వాళ్ళు తెలిసింది ఒకటే, తుఫాన్లు ఎందుకు వస్తాయని అడిగితే లోకాన్ని వాళ్ళు చెప్పేది ఏంటి, అక్కడ వాయుగుండంగా ఏర్పడి అల్పపీడనం ఏర్పడి బలపరుచుకుని అది మనుషుల మీదకి లేదా పట్టణాల మీద సిటీల మీదకి వస్తుంది, అలాగే భారీ వర్షాలు వస్తాయి తుఫాను వల్ల అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో దేవుడు అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టాడని మనం ఆలోచిస్తేనండి, తుఫానులు ఏర్పడటానికి 4 కారణాలు ఉన్నాయండి. ఎన్ని? 4 కారణాలు ఏంటో మనం చూస్తే, ఒకటి సహజమైనది. ఏంటి మొదటిది? సహజమైనదంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టికి ఆజ్ఞాపించాడే, నా పిల్లలైన వారికి నీవు వర్షాలు కురిపించాలి, నా పిల్లలైన వారికి నీళ్లు కావాలి, పంటలు కావాలని చెప్పాడే. అది సృష్టిని కలిగించినప్పుడు ఆయన పెట్టిన ధర్మం, అంటే సృష్టి ధర్మం అంటారు. ఎవరైనా అడిగితే ఎందుకు రేపు తుఫానంటే సృష్టి ధర్మమేని అంటారు. ఎవరు పెట్టారో ధర్మం? దేవుడు పెట్టాడు. ఒకసారి దాని గురించి మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ 4 రకాల్లో మొదటి రకాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి చూస్తే ఆయన ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, ఏంటి, నీతిమంతులకి అనీతిమంతులకి, అంటే భూమి మీద ఎవరికైనా వర్షము ఎండ ఈక్వల్గా ఉన్నాయండి. దానికి కారణం ఏంటి? దేవుడు సృష్టికి ఒక ధర్మం పెట్టాడు. మొదటిలో ప్రారంభంలో సృష్టిని కలిగించినప్పుడు, ఆ సృష్టిని కలిగించినప్పుడు ఆయన పెట్టిన ధర్మంలో నీతిమంతులుగానే పెట్టలేదు, అందరికీ అనీతిమంతులకైనా. చూడాలి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, అయ్యా మన దేవుడు ఈ సృష్టిని కలిగించినప్పుడు సృష్టిలో వర్షాలు నీతిమంతులకే కాదు అనీతిమంతులకి కురిపిస్తున్నాడు. నీతిమంతులకి, సూర్యుడు నీతిమంతులకి ఉన్నది, అనీతిమంతులకు కూడా ఉన్నది. ఇది దేవుడు సృష్టిలో పెట్టిన ధర్మం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారంగా తిరగడం మొదలుపెట్టింది, వర్షాలు కురవడం ప్రారంభించాయి. కాలాలను పెట్టాడు, మరలా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం అంటే చూసారు, ఏ కాలానికి ఆ కాలాల ప్రకారంగా పెట్టాడు. ఆ కాలాలు అవి ఏం చేస్తా వచ్చి కురిచి వెళ్ళిపోతుంటాయి. ఇవి దేవుడు సహజంగా ప్రకృతిని చేసినప్పుడు పెట్టిన ధర్మం. ఈ తుఫాన్లు అనేవి, ఈ వర్షాలు అనేవి, ఎందుకంటే భూమి మీద పంటలు పండడానికి దేవుడు ఈ తుఫాన్లకి ఆయన ఆజ్ఞిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞిస్తున్నాడు, ఆయనే పలుకుతున్నాడు. ఒకసారి ఆ మాట మీరు చూడితేనండి, తుఫాన్లు ఆజ్ఞాపిస్తుంది ఆయనే. తుఫాన్లు ఏంటి, ఆ మాట మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఏం చేస్తున్నాడు. ఒకసారి ఆయన చూస్తుంటే, కీర్తనల గ్రంథం 107, ఒకసారి ఆ మాట మీరు చూడగలిగితే 107:25 వచనం. కీర్తనల గ్రంథం చూడండి ఆ మాట, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అంటే ఇప్పుడు దేవుడు సెలవిచ్చగానే ఏమొస్తుంది అనమాట, తుఫాను వస్తుంది. వచ్చి ఏం చేస్తుందో తెలుసా? మరలా కీర్తన గ్రంథం చెయ్యి అక్కడ పెట్టుకోండి, 148వ కీర్తన. దేవుడు సెలవీయగా తుఫాను పుట్టి ఏం చేస్తుందంటే 148:8 వచనం,
ఆయన వడగండ్లను అంటే అక్కడ కామాలు ఉంటాయమ్మా. ఏమమ్మా? ఆవిరి. చూడు అక్కడ ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఆయన ఆజ్ఞగా తుఫాన్లు ఏమైంది? పుట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? పుట్టిని ఆయన ఆజ్ఞను చేస్తున్నవి నెరవేరుస్తున్నాయి. ఆజ్ఞాపించగానే ఆజ్ఞాపించగానే పుట్టిన అవి వెంటనే ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించగానే ఏం చేస్తున్నవి? ఆ ఆజ్ఞను రెండవది నెరవేరుస్తున్నాయి. మూడవది ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు? కీర్తన గ్రంథం 107 ఇందాక మీరు 107 29వ వచనం చూడండి. ఆయన తుఫానులను ఆపివేయగా దాని తరంగములను చూడండి ఎంత చక్కగా చూసారా? ఆయనే పుట్టించి ఆయనే ఆజ్ఞాపించి బయలుదేరండి, వెళ్ళండి, కురిచేసి రండి అని మరలా ఏం చేస్తున్నాడు? ఆగిపోండి. ఏదో వాండర్ అదే బస్సులు నడిపే వాండర్ గారు, లారీ గారు వాండర్ లేక ఎవరే వెళ్ళండ్రా, ఆగండ్రా, ఉండండిరా అన్నట్టు ఈ యొక్క మేఘాలు, ఈ తుఫాన్లు అంట దేవుడంట ఆయన ఆజ్ఞగా పుట్టి ఆయన ఆజ్ఞ నెరవేర్చి మరలా ఆజ్ఞీయగా ఆగిపోతున్నాయి. మేఘాల మీద ఆర్డర్ ఎవరికి ఉంది? దేవునికేనండి. దేవునికి ఎంత గొప్ప ఆధిక్యతను చూడండి. ఎందుకో తెలుసా? మనుషులు ఈరోజు చెప్తూ ఉంటారు పలానా టైంలో పలానా వానలు వచ్చేస్తాయంటుంటారు. కానీ అలా అనుకున్నన్ని 90% జరగవు. ఒక్కోసారి పలానా దిక్కు అంటారు. మీరు తుఫాన్లు వచ్చినప్పుడు మీరు గమనిస్తారు. అదిగో బంగాళాఖాతంలో వాయుగుండం పట్టింది, మచిలీపట్నం ఉన్నది, సాయంకాలం రావచ్చు అంటాడు. మరలా ఎక్కడికి వచ్చేది? నరసాపురం ఇటు వచ్చేస్తుంటుంది. అదిగో ఇక్కడ దాకా వచ్చింది అంటారు, మళ్ళీ వెళ్ళిపోద్ది విశాఖపట్నం. అదిగో విశాఖపట్నం ఉందంటే మళ్ళీ అలాగే ఒరిస్సా వెళ్ళిపోతుంటుంది. అక్కడ ఆగిందంటే మళ్ళీ అక్కడ బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఈ సాయంకాలం అనుకో రేపుడుకో రావచ్చు అంటారు. ఇది ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకని చెప్పాలి? ఎందుకని వెళ్ళిపోతుంటుంది అలాగా? వీళ్ళు చెప్పింది మాట వినాలా? ఆయన మాట వినాలా? ఆయన ఆజ్ఞగా పుట్టింది, ఆయన ఆజ్ఞగా నెరవేర్చింది, ఆయన ఆజ్ఞగా ఆగిపోయింది. చూడు 3 విషయాలు చూసారంటే దేవుడు ఆజ్ఞగా పుట్టి ఆయన ఆజ్ఞ నెరవేర్చి ఆయన ఆజ్ఞాపివగా ఆగిపోతున్నాయి. ఎవరాళ్ళు? మరి మనం నీ దిక్కున్నా కూడా చెప్పుకో దేవుడా నేను వస్తున్నా, లేదో నా కాలేంటే వస్తానంటారు. కానీ సృష్టిలో ఉన్న ఈ ప్రకృతి చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకి వేగంగా వెళ్ళిపోతున్నాయి. నెరవేర్చండి నెరవేరుస్తున్నాయి, ఆగిపోండి అంటే ఆగిపోతున్నాయండి. అబ్బా నిజంగా ఎంత డిసిప్లిన్ అండ్ కంట్రోల్లో ఉన్నాయి చూసారా దేవుడికి. అందుకని సృష్టిని చూసి దేవుడు చాలా సంతోషపడుతూ ఉంటాడు, మనుషులను చూసేసి బాధపడుతూ ఉంటాడు. సృష్టిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆయన ఆజ్ఞని ఖచ్చితంగా 99% కదా 100%, 1% కూడా తేడా రాదు, నెరవేరుస్తాయండి. అవి వెళ్ళు అనగానే వెళ్ళిపోతాయి, ఆగు అనగా ఆగిపోతాయి, రండి అనగానే వెనక వస్తూ ఉంటాయి. దేవుడు అంత చక్కగా ప్రకృతిలో ఈ ఆయుధాలు లేకపోతే సాధనాలు, ఈ వస్తువులు చక్కగా దేవుని మాట అంటున్నాయి. కానీ మనుషులు మాత్రం అంటలేదు. కనుక దేవుడు ఈ ఆజ్ఞాపించి నెరవేర్చి ఆపేసే దేవుడు కొన్ని తుఫాన్లు ఆయన కొన్ని కారణాలు బట్టి పుట్టిస్తున్నాడు. చెప్పాను కదండి తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయంటే ఏం చెప్పాను? ఎన్ని కారణాలు ఉన్నాయని చెప్పాను? 4. ఆ 4లో మొదటగా ఆయన ఆజ్ఞాపించింది ఏంటి? మొదటగా ఏంటంటే సహజమైనది. అంటే ప్రకృతిని చేసినప్పుడు, సృష్టిని చేసినప్పుడు కాలాలకు అనుకూలంగా పెట్టిన తుఫాన్లు అవి సహజంగా వచ్చి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో కూర్చి వెళ్ళిపోతాయి. కనమ 3 చూసారా? ఇవి దేవుడు ఎస్పెషల్గా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అవేదో ప్రారంభంలోనే ఆజ్ఞాపించాడు, అవి వచ్చి తమ కాలం ప్రకారంగా కురిసి వెళ్ళిపోతుంటాయి. కనమ 3 చూసారు? ఇవి ఎస్పెషల్లీ ప్రత్యేకముగా వీటికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏ సందర్భాల్లో ఆజ్ఞాపిస్తాడు, ఏ పరిస్థితుల్లో వస్తాయి అనేది మనం చూస్తే, రెండవదిగా మనం చూస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా గ్రంథము 2వదిగా మనం చూస్తే ఇక్కడ ఎందుకు ఈ తుఫాను పుట్టించింది, ఎవరు పుట్టిస్తారని చెప్పాను. మొదటగా మనం దేవుడే ఆజ్ఞాపించి దేవుడే నెరవేర్చి దేవుడే ఆపేస్తాడు కదండి. దేవుడే పుట్టించి దేవుడే ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞ నెరవేర్చి ఏం చేస్తాడు? తుఫాన్లు మళ్ళీ ఆపేసేవాడు ఆయన.
పుట్టించి ఆజ్ఞాపించి ఆపేసేవాడు ఎవరు? దేవుడే. ఇక్కడ మనం చూస్తుంటే యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే ఇక్కడ భయంకరమైన తుఫాను ఏర్పడిపోయింది. ఈ చరిత్ర మనకు తెలుసు, యోనా గారి చరిత్ర. ఏంటి ఆ చరిత్ర? చిన్నగా దేవుడు యోనా గారిని, అబ్బాయి నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మనుషులు చాలా భయంకరంగా చెడిపోయారు, వాళ్ళని శిక్షించడానికి ఖరారు చేసేసాను, సిద్ధం చేశాను శిక్ష. అయితే శిక్షించే ముందు చిన్న అవకాశం ఇద్దాం, శిక్షించే ముందు చిన్న అవకాశం ఇద్దాం, మారితే మారతారు, లేకపోతే శిక్షించేద్దాం అని నీవు వెళ్ళి దేవుని ఉగ్రత గురించి ప్రకటించని నినివేకి వెళ్ళమన్నాడు దేవుడు. కానీ ఈయన ఏం చేశాడు? ఇలా అప్పుడు రోడ్లు లేవు కనుక ప్రయాణాలు ఎలా ఎక్కాలి? వాడల్లోనే వెళ్ళాలి. ఈయన నినివేకి వెళ్ళిన వాడెక్కడం మానేసి ఎక్కడికి వెళ్ళాడు? అటు వెళ్ళవలసినాడు, ఇటు వెళ్ళిపోయి తర్షీషు వాడెక్కేసి శుభ్రంగా టికెట్ తీసుకుని, కేవు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని చక్కగా ఎవ్వరు కనిపించకుండా ఆ వాడ కింద బాగా నడుగుని ఎక్కడ సామాన్లు ఉన్నాయి ఏంటో శుభ్రంగా పోడుకున్న నిద్రపోతున్నాడండి అయ్యగారు. ఎవరితో నాకు పని లేదు, నన్ను ఎవడ చూడక్కర్లేదు, భోజనం తర్వాత చూద్దాం, భోజనం ఉంటే తర్వాత చూసుకుందాం అని వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి చక్కగా 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, నీవు లేచి దేవుని ప్రార్థించు. ఎక్కడున్నాడంట ఈయన? వాడ కింద భాగాన్ని ఎవ్వరు లేని చోటుకి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ మరి సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అక్కడెక్కడ ఏ మూలలో చక్కగా చూసుకున్నాడు, చక్కగా ఏ నిద్రపోతాడంట? గాఢని మామూలు నిద్ర కాదంటండి. ఏ నిద్ర? పాపం సువార్త చేసి అలసిపోయాడేమో అండి, సువార్త చేసి వెళ్ళిపోయాడు, రెస్ట్ లేదేమో, శుభ్రంగా మరలా పనికి వెళ్ళమంటున్నాడు దేవుడు అని ఆ పని ఎగ్గొట్టేసి తరిసి వెళ్ళిపోతుంటే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆ మాట ఒకసారి మనం చూస్తుంటే ఏం జరిగిందో చూస్తుంటే 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్దగా, ఎవరు? యెహోవా. తుఫాను పుట్టించేది ఎవరు? యెహోవా. వెంటనే పుట్టించాడు, వెంటనే ఆజ్ఞాపించాడు, రేగిపోతుంది. ఇంకా చూడండి అన్నమాట, యెహోవా పెద్ద తుఫాను రేగి పుట్టింపగా సముద్రము గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చిన. ఏ మామూలు తుఫాను కదా ఇది. ఏ తుఫాను ఇది? భయంకరమైన తుఫాను, ఘోరమైన తుఫాను అన్నమాట. వెంటనే వచ్చేసింది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ తుఫాను వచ్చే సమయంలోనంట తుఫాన్లు వచ్చే టైం కాదంటే ఇది. వీళ్ళు ఆశ్చర్యపోయారు ఈ వాడ నాయకులు, ఇదేంటిది, ఇది తుఫాన్లు వచ్చే కాలం కాదు కదా, కాలం ఒకటి ఉంది తుఫాన్లు రావడానికి, సహజంగా వచ్చే తుఫాన్లు రావడానికి కాలం ఉన్నది, కానీ ఇది ఈ కాలం కాదు కదా, ఎందుకు ఇలాగ వచ్చింది అంటే ఇది రావడానికి మొత్తం కాలం కాదు, ఎవడు తప్పు చేశాడు దాన్ని బట్టి వచ్చిందానికి అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి ఇది కాలాన్ని బట్టి వచ్చే తుఫాను కాదు, కాలానుకూలంగా వచ్చే తుఫాను కాదు, ఇది కాలానికి విరోధంగా వస్తుంది. మనవడు ఎవడో విరోధంగా ఉన్నాడన్నమాట. ఆయన ముద్ర పట్టుకుందామని మొత్తానికి ఏం చేశారు వీళ్ళు? చీట్లు వేసారు. చీట్లేగా అయ్యగారి పేరు వచ్చేసింది. ఎవరి పేరు వచ్చేసింది? యోనా గారి పేరు వచ్చింది. అప్పుడు అబ్బాయి ఏ ఊరినిది, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ ఊరేంటి, ఎవరుని దేవుడు ఏంటి అని అడగని అప్పుడు చెప్తున్నాడండి, నేను హెబ్రోన్ని అయ్యా, దేవుడు నాకు మాట చెప్పాడు, దేవుడు మాట వినకుండా తిరిగి వచ్చి వెళ్ళిపోతున్నాను, పారిపోతున్నాను, దేవుడు మాట వినకుండా అని చెప్పి 12వ వచనంలో అప్పుడు ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను బట్టియే దిస్ కమ్ ఫ్రమ్ మీ అంటే నా కొరకే ఇది ఎందుకు వచ్చిందంట, నన్ను బట్టియే. చూడండి ఆ మాట చూసి నిలబడుతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, దేవుడు మాట వినకుండా పారిపోతున్నాను, ఇది వర్ష తుఫాను కాలం కాదు, అయినా తుఫాను వచ్చిందంటే దేవుడు మొత్తానికి నన్ను వదలడన్నమాట, చివరికి నన్ను వదలడ. నన్ను బట్టియే, ఎందుకంటే సీట్ ఆయనకే వచ్చేసింది, సీట్ వేరే అవుతుంది, నాది కదా అనుకుంటుందేమో, సీట్ ఎవరికి వచ్చింది? నా పేరు వచ్చిందంటే నాదే, నేనన్నమాట. ఇంకా నాకంటే దరిద్రుడు ఎవడో లేడు ఇక్కడ దీంట్లో. గనుక ఏం చేస్తారో తెలిసి ఇప్పుడు అర్జెంటుగా మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి, ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, నేనే మొండి అంటే జగమొండి, నేను మొండిని, దేవుడి మాట విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఆయన ఎటువంటి వాడు?
జగముండి ఈడితోనే చెప్పించాలి. అలాగైనా వాక్యం అక్కడ వేరే వాడిని తీసుకెళ్తా కాదు, నా మాట వినకుండా వెళ్ళిపోతావు, ఎలాగెళ్తావు చూస్తావని సముద్రంలో తుఫాను రేపి ఆయన సముద్రంలో పడేయించి యోనా గారిని శాప మింగించి మరలా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళని అన్నాడు, అక్కడికి మరలా కక్కింపచేశాడు. అంటే ఇక్కడ ఈ తుఫాను ఎందుకు వచ్చింది? ఇది రెండవదిగా ఎందుకు వచ్చింది తుఫాను? మీకు అర్థమైందా? ఏమైనా అర్థమైందా? ఎందుకు ఈ తుఫాను యోనా గారి యొక్క జీవితంలో సంభవించింది? దేవుడు ఎందుకు తుఫాను సముద్రంలో తుఫాను రావాలో ఆజ్ఞాపించి పుట్టించాడు? గమనించారా? దేవుని బుద్ధిహీనతను బట్టి, దేవుడి మాట వినకుండా దేవుని మాట వ్యతిరేకించేసి సేవకుడే కానీ బుద్ధిహీనతను బట్టి, దేని బట్టి? బుద్ధిహీనతను బట్టి వచ్చిన తుఫాన్ ఇది. దేని బట్టి వస్తుందంట? బుద్ధిహీనను బట్టి. దేవుడు ఏం చేశాడు? వెంటనే చూడండి, ఎప్పుడైతే అతన్ని ఎత్తి సముద్రంలో పడవేశారో అప్పుడు ఏం జరిగిందో తర్వాత మాట చూడండి. అప్పుడు సముద్రం మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. ఎప్పుడైతే ఆయన పడేసేసారో అప్పుడు ఏమైందో చూడండి ఆ మాట. ఎప్పుడు ఆ మాట? ఎన్నో మాటది? 15 వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా వెంటనే సైలెన్స్. అమ్మా, ఎప్పుడైతే సముద్రంలో పడేశారో వెంటనే భయంకరంగా ఓడవో ఎగిరిపోతుంది, ఇలా ఇలా భయంకరంగా మొత్తం ఓడంతా తిరగబడిపోద్దేమో అనే భయంకర పరిస్థితిలో ఎప్పుడైతే ఈ ఒక్కడిని సముద్రంలో పడేశారో వెంటనే కామైపోయింది. ఆజ్ఞాపించి పుట్టించి దాన్ని నెరవేర్చి మరలా ఏం చేశాడు? దేవుడు ఆపేశాడు. ఏం చేశాడు? దేవుడే తుఫాన్లు పుట్టించి దానికి ఆజ్ఞాపించి ఆయన ఏం చేస్తున్నాడు? ఆపేశాడు. వెంటనే ఆగిపోయింది అంతే. అంటే ఇక్కడ ఈ తుఫాను బట్టి మనం ఆలోచిస్తే ప్రియదేవి, ఎందుకు ఈ తుఫాను మరి ఏర్పడింది అని మనం ఆలోచిస్తుంటే యోనా గారి బుద్ధిహీనతను బట్టి, దేవుడిని పట్టించకుండా ఆయన మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు. కనుకనే ఈయనకి బుద్ధి రావాలని, ఈయనకి బుద్ధి పుట్టించాలి, ఇతనికి బుద్ధి రావాలి అని అతనిని బట్టి భయంకరమైన తుఫాను రేపి వెంటనే అతనికి ఏం చేశాడు? బుద్ధి కలిగించాడు అన్నమాట. తర్వాత అక్కడ మా ప్రార్థనలు అంటాడు, దేవా 2వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడినవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపంలో నుండి పైకి రప్పించు. అయ్యో బాబు దేవా, నువ్వు ఎటువంటి వాడు అయ్యో గొప్ప దేవా. అక్కడ ప్రార్థన చేసుకున్నాడు ఏంటి? ఎక్కడ? చేప కడుపులో ఉండి నువ్వు మాత్రం ఎంత నీ కార్యాన్ని పని జరిగించడానికి ఒకవేళ బుద్ధిహీనతతో ఏ పని చేసినా వాడికి బుద్ధి వచ్చేలాగా చేసి చివరికి అతనితో నేను ఏం చేస్తాడు? తన పనిని. చూసారా? గనుక ఈ బుద్ధిహీనతను బట్టి, యోనా గారి యొక్క బుద్ధిహీనతను బట్టి దేవుడు ఏం చేశాడు? తుఫాను రప్పించి ఆ తుఫాను బాగా రేపి ఆయన తెలుసుకునేటట్లుగా చేసి ఆయన సముద్రంలో పడిన వెంటనే మరలా తుఫాన్ని పుట్టించిన ఆయన, నెరవేర్చిన ఆయన ఏం చేసిన? మరలా ఆపేశాడు. కీర్తన గ్రంథం దీని గురించి మరొక మాట మనం చూస్తుంటే కీర్తన గ్రంథము 83వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంటుంది. కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీ తుఫాను చేత వానిని తరుముము, నీ సుడిగాలి చేత వానికి. చూడండి, ఎవరైతే ఇక్కడ పైన కొంతమంది ఉంటారో దేవుడి మాట లెక్క చేయకుండా దేవుని బిడ్డల మీద, ఇశ్రాయేళ్ల మీద, ఈ మోయాబీలు అనేవాళ్ళు, హగ్రీలు అనేవాళ్ళు, గెబలు వారు, అమ్మోనీయులు, అమాలేకులు, ఫిలిప్సీలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చి వీళ్ళని తరుముతుంటుంటే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆసాపు గారు, దేవా నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భయం పుట్టించే నాయన. ఎందుకంటే ఎందుకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు? తుఫాను పుట్టించి ప్రభని. పుట్టించేది ఎవరో? దాన్ని పంపించేది, ఆపేసేది దేవుడు. కనుక ఈయన ఆసాపు గారు దేవుడు ప్రార్థిస్తుంది, ప్రభా
నీ ప్రజలైన ఇశ్రాయేలుకి శత్రువుల మీద వాళ్ళు ఎన్నిసార్లు గద్దించినా రావద్దు అన్నా. చూడండి, ఒక మాట ఉంటుందండి వాళ్ళు ఎన్నో అధ్యాయమంటే 83:12 వచనంలో అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని నివాస స్థలమును మనం ఆక్రమించుకుందాము. చూడండి, దేవుని నివాస స్థలమును ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు. దేవా, నీ పరిశుద్ధ దేవాలయమును యెరూషలేము పట్టణాన్ని, నీ ప్రజలను ఇశ్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని ఆక్రమించేసేసుకుంటున్నారు. వాళ్ళు నా ప్రజలు ముట్టకూడదు, నా ప్రజలు రాకూడదు అంటున్నారు. కానీ వాళ్ళు వస్తున్నారు కనుక ప్రభా నువ్వేం చేస్తావు తెలుసా? నీ ఆజ్ఞాపించి నీ తుఫాను చేత, నీ తుఫాను అంట, అక్కడ చూడ మాట చూసారా? నీ తుఫాను చేత వారిని ఏం చేస్తావు? తరిమేయి. వారు బుద్ధిహీనతతో ఉన్నారు నాయన. ఎన్నిసార్లు చెప్పిన వారు నీ మాట వెంటనే బుద్ధిహీనత ఉన్నారు కనుక వారిని ఏం చేస్తాము? శిక్షించి ప్రభని వారిని తరిమే నీ తుఫాను అని అంటున్నారు. ప్రార్థన చేస్తాను ఇక్కడ ఆషాపు గారు. ఇది రెండవది. అయితే మూడవది గురించి మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా, మూడవది మత్తయి సువార్త. ఈ తుఫాను ఎందుకు వస్తుందో మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుంచి, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇక్కడ సందర్భం, యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహాలకు వాక్యం చెప్పేసి శిష్యులతో మీరు వెళ్ళిపోండి, వాక్యం చెప్పేసి జనసమూహాలు పంపేసి ఈయన ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు దరి దాటి వెళ్ళిపోండి అని అనగానే వాళ్ళు బయలుదేరి ఏం చేస్తున్నారు? వాళ్ళు అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ప్రభువారేమో కొండ మీద ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. శిష్యుల్ని వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నప్పుడు అక్కడ సముద్రంలో గాలి వేస్తుందంట. ఏం చేస్తుంది? గాలి వేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ గాలిని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోయి ఉన్నప్పుడు ప్రభువారు వీళ్ళు అలాగో భయం పరిస్థితుల్లో ఉన్నారని చూసి ఆయన ఏం చేశారు? నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ప్రభువారు చూడగానే వాళ్ళు చూసి భూతమని వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలేసేస్తున్నారు. కేకలేస్తుంటే ప్రభువారు ఏమన్నారు తెలుసా? వెంటనే ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ తుఫాను వస్తుంది. ఆ తుఫానులో వారిని కాపాడాలి, లేకపోతే వాళ్ళని ఆదరించాలని ప్రభువారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, ప్రభువా నువ్వేనా సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేది? నువ్వైతే నేను కూడా నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చినట్లుగా ఆజ్ఞాపించమనగానే రా పేతురు అనగానే మెల్లగా ఈయన కూడా ఏం చేసాడు? దిగి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళేటప్పటికి వెంటనే ఆ గాలి ఆగలేదు, గాలి మాత్రం అలాగే వస్తుంది. వెంటనే చూడ అక్కడ మీరు ఎందుకు ఆ తుఫాను రేగింది మనం ఆలోచిస్తే వెంటనే ఏమైంది తెలుసా? ఆ గాలి అలాగే తుఫాను మాత్రం ఆగలేదు. తుఫాను వస్తుంది. వెంటనే తుఫాను గాలి చూసి అయ్యబాయ్ ఇలా వచ్చేది అన్నాడు అని ఒక్కసారి ఉలుక్కు పడగానే మునిగిపోతున్నాడు. మునిగిపోగానే అప్పుడు ప్రభువారన్న మాట మీరు చూస్తే వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి, ఏంటి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ ఈ తుఫాను వీళ్ళు యేసుక్రీస్తు వారితోనే ఉంటున్నారు, యేసుక్రీస్తు తిరుగుతున్నారు. యేసు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేయలేదు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఏంటి ఇలా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారి చేసి ఆయన కూడా తిరుగుతున్న వీళ్ళు అసలు వీళ్ళ విశ్వాసం ఎంత అని ఏంటి వీళ్ళ విశ్వాసాన్ని బలపరచటము కొరకు ఈ తుఫాను. ఎందుకో తెలుసా? మరొక మాట చూద్దాం, అదే మత్తయి సువార్త మరొక మాట చూద్దాం. ఎందుకు ఈ తుఫాను వచ్చిందంటే వాళ్ళకి బుద్ధి నేర్పించడానికి, మరొకటి వాళ్ళ విశ్వాసాన్ని ఏంటి బలపరచడానికి. అది వీళ్ళు ఎంత విశ్వాసం ఉందే వీళ్ళు నేనంటే ఈ తుఫానులకి ఈ భయంకరమైన పరిస్థితులకి ఎలా నిలబడతారు నా కోసం? టెస్టింగ్ ఉంటుంది ఉండదా? పరీక్షలు అనేది ఉంటుంది కదండి.
చదువుకున్న తర్వాత పరీక్షలు. అసలు నేను అద్భుత కార్యాలు చేస్తున్నాను, ఆశ్చర్యాలు కార్యాలు చేస్తున్నాను, వీళ్ళు నేనంటే ఎంత విశ్వాసం ఉంటుంది అసలు వీళ్ళకి? నేనంటే విశ్వాసం ఉందా నేనంటే? లేదా ప్రకృతి మీద వీళ్ళకి ఆజ్ఞాపించాను. ఒకసారి యేసుప్రభు ఇద్దరిద్దరిని పంపుతూ మీకు దెయ్యాల మీద అనేకమైన రోగాల మీద మీకు అధికారం ఇచ్చాను వెళ్ళండి అనగానే వెళ్ళారు. వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. మరి వీళ్ళు ప్రార్థన చేసిన వీళ్ళు అంత భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అందుకనే వీళ్ళు విశ్వాసాన్ని పరీక్షించడానికి లేదా విశ్వాసాన్ని బలపరచడానికి, అది విశ్వాసం ఎంత ఉంది వీళ్ళకి పాఠం నేర్పించాలనే ఉద్దేశంతో ప్రేమైన దేని వల్ల చూడండి 8వ అధ్యాయము అక్కడ కూడా చూడండి సందర్భం. అక్కడ కూడా ప్రభువు అంటున్నారు రాళ్ళపై విశ్వాసులు అంటున్న మాట మనకు అనిపిస్తూ ఉంటుంది. 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ ధోని అలల చేత ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు, అప్పుడు ప్రభు వారు కూడా సముద్రంలో వాడలో ఉన్నారు, ఈ పడవలో ఉన్నారు. ఆయన సువార్త చెప్పి నిద్రపోతున్నాడు. వీళ్ళు పడవ తోలుతున్నారు, నడుపుతున్నారు శిష్యులు. ఇంతలో ఏమైందంట, సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు వీళ్ళు ఏం చేసారు? రూల్గా శిష్యులు ఏం చేయాలి? ఓ తుఫాన్ ఆగు అనాలి. వీళ్ళు అది చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. ఏంటి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ తుఫాను చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. ఏంటి అక్కడ తుఫాను వస్తుందని తుఫాను ఆజ్ఞాపించింది ఆపేసేవారు ఎవరు? అసలు వీళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుంది? వీళ్ళకి విశ్వాసం ఎంత? నాతో ఉంటున్నారు, నాతో తిరుగుతున్నారు, నేను ఎటువంటి భయంకరమైన వ్యాధి రోగాలైన తెగుళ్ళైన ఎంత భయంకరమైన కఠినమైన ఘోరమైన భయంకరమైన వ్యాధుల రోగాలు స్వస్థపరుచున్నాను. నా కూడా తిరిగిన వీళ్ళకు కూడా ఏమిచ్చాడు ప్రభువారు? అధికారం ఇచ్చాడు ప్రభువారు, వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి ఆ కింద మాట మీరు చూస్తే, వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి అంటున్నారు. మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఏమంటున్నాడు ఆయన? అదేంటిది? అక్కడ ప్రభువారు తుఫాను వచ్చేస్తుంది కంగారు పడకండి ఆపేస్తాను అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? అల్ప ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చింది ఆయన? అంటే వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. వీళ్ళకి విశ్వాసం ఎంత ఉంది? వీళ్ళ భక్తి ఎంత? అసలు ఈ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటారు? ఈ భయంకరమైన ఇబ్బందుల్లో విపత్తులలో ఎలా ఉంటారని ప్రభువారు పరీక్షించడానికి చక్కగా ఆయన నిద్రపోతే ఏంటి వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షింపమనగాని ప్రభువారు అంటున్నారు అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసం అంట? ఇందాక కూడా తిన్నారు పేతురు గారు ఏమన్నాడు? అల్ప విశ్వాసి. అంటే ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు వీళ్ళు బుద్ధి నేర్పించడానికి, వీళ్ళు భక్తిని నేర్పించలే, పాఠం నేర్పించడానికి చాలా ఉన్నాయి సందర్భాలు. ఇవి ఒకటే కాదు అండి, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. వాళ్ళకి విశ్వాసం ఎంత ఉంది? అల్ప విశ్వాసి. అది ఏది నీ విశ్వాసం, నీ భక్తి ఏది అని వాళ్ళ భక్తిని వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళకి పాఠం నేర్పించడానికి వచ్చిన తుఫాన్లు ఇవి. అర్థమవుతుందండి? వాళ్ళకి పాఠం నేర్పించడానికి. అంటే ఏం చేస్తారు వీళ్ళు? కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఆ ఇబ్బందులకు భయపడకూడదు. నెక్స్ట్ మాట ఆయన మాట్లాడుతున్న మాట, ఎందుకు భయపడుచున్నారు. చూడండి ఆ మాట, ఎందుకు. అదేంటిది? ప్రభు పక్కనే పెద్ద తుఫాన్లు వచ్చేది భయవద్దా? వద్దు, మీకు ఉండవసరం, మీకు ఉండకూడదు. మీరు ఎవరినున్నాను నేను? మీకు కూడా సాక్షాత్తు పుట్టించి ఆజ్ఞాపించి ఆపేసేవాడిని నేను. జాగ్రత్త గమనించాలి. దేవుడు ఎటువంటి వాడు? తుఫాన్లు పుట్టించి తుఫాన్లు ఆజ్ఞాపించి వాటిని ఆపేసేవాడు. అటువంటి గొప్ప సర్వశక్తి గల దేవుడితో ఉన్న వీళ్ళు ఎవరిని చూసి భయపడిపోతున్నారు? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? రాజుగారు రథం మీద తన కుమారుని తీసుకుని వెళ్తుంటే
రాజుగారి పక్కన ఎలా ఉంటాడు కుమారుడు? చక్కగా రాజుగారిని చూసి అందరూ వణికిపోతారు, అంతే కదా. రాజుగారు, అమ్మో రాజుగారు వస్తున్నారా, రాజు నమస్కారం చేయండి అంటారు. రాజుగారి పక్కన కుమారుడు ఎలా ఉండాలి? ఈడు అందరు చూసిపోయా, బాబో డాడీ 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 అని ఈడు వణుకుపోతున్నాడు అనుకోండి, వణుకుపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇదేంటిది, పక్కన రాజుగారు సింహాసనం మీద వెళ్తుంటే తండ్రి పక్కన ఉన్న కుమారుడు ఎలా ఉండాలి? మంచి హోదాగా ఉండాలి. వణుకుపోతున్నాడు అనుకోండి, అందరిని చూసి వాళ్ళకి వీళ్ళు నమస్కారం పెడుతున్నాడు అనుకోండి, వణుకుపోయి ఈయనకి ఎలా ఉంటుంది? ఒరే 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 బాబు ఈయన అర్జెంట్ తీసుకెళ్ళిపడంటారు బాబు కోట్లన్న. అదే పరిస్థితి అక్కడ. యేసుప్రభువారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా, సాక్షాత్తు పుట్టించి ఆజ్ఞాపించి ఆపేసే శక్తి గల దేవుని కుమారుడిగా నేనుంటే మీరు ఆఫ్టర్ ఆల్ తుఫానికి భయపడిపోతున్నారా? ఏది మీ విశ్వాసం? ఎక్కడా మీ భక్తి? అని వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మెక్కిలి డౌన్ కూల్ అయిపోయి. అంటే ఎందుకు పుట్టించుంటాడు? వీళ్ళు నా శిష్యులుగా నాతో తిరుగుతున్నారు, నేను సర్వశక్తి గల దేవుని కుమారుని, నాతో తిరుగుతున్నారంటే వీరు ఎలా ఉండాలి? వీళ్ళు ఎలా ఉన్నారు? గాలి చూసి భయపడిపోతున్నాడు పేతురు గారు. టకటకమని దిగిపోయి నడుచుకుంటా, వెంటనే గాలి వచ్చేస్తుంది బాబోయ్ ఎలాగా అనుకున్నాడేమో, వెంటనే సందేహపడిపోడు. ఏమంటుందండి? అపనమ్మిక, అవిశ్వాసం వచ్చేసింది వెంటనే. వెంటనే ఏమైపోయాడు తెలుసా? మునుగుపోసాగాడు. వెంటనే ఏమైపోయాడు అంటే దేవుడు మనకు పాఠం నేర్పించడానికి, లేకపోతే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనకు బుద్ధి నేర్పించడానికి కూడా ఏమొస్తూ ఉంటానమాట, తుఫాన్లు వస్తాయి. చూసారు, దేవుడు మామూలుగా ఇవి స్పెషల్, ప్రత్యేక, ఇవి ప్రకృతిలో దేవుడు పెట్టిన తుఫాన్లు కాదు, ఇవి ప్రత్యేకముగా నేర్పించడానికి. ఆ తుఫాన్ ఎందుకు వచ్చింది యోనా గారికి? అది తుఫాన్లు వచ్చే కాలం కాదు. ఎందుకు పుట్టించాడు? అతడు బుద్ధిహీనతను బట్టి, దేవుడు మాట వెనకుండా వెళ్ళిపోతున్నాడు, అతని బుద్ధిహీనతను బట్టి అక్కడ రప్పించి వెంటనే దాన్ని పుట్టించి రేపి వెంటనే ఆయనే ఆపేశాడు. ఇక్కడ ప్రభువారు ప్రార్థన చేసుకుని కొండకెళ్తున్నప్పుడు మా ప్రభు అక్కడ ఉన్నాడు అనుకోలేడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? భయపడిపోతున్నారట. ఆ గాలికి, ఆ తుఫానికి భయపడిపోతున్నారు. వెంటనే దేవుడు, ఏదయ్యా నీ విశ్వాసం, ఎక్కడా మీ భక్తి ఎక్కడా అని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి, లేకపోతే వాళ్ళకి పాఠం నేర్పించడానికి, వారికి బుద్ధిని కలిగించడానికి దేవుడు ఇక్కడ ఈ తుఫాన్లు పుట్టించినందుకు రెండోదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తుంటే, మూడవది ఎందుకు వస్తాయి అని మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యములు మరి శుక్రవారం దాసులు చెప్పారు దీని గురించి. 27వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, అక్కడ ఎందుకు అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను వాడకు మాత్రమే కాక మన ప్రాణమునకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు. అంటే ఇక్కడ ప్రయాణం కొరకు ప్రార్థించాడు పౌలు గారు. ప్రార్థిస్తే ఏం జరిగింది తెలుసా? ఆ ప్రయాణం సేఫ్ కాదు, ఆ ప్రయాణం కరెక్ట్ కాదు, ఆ ప్రయాణం చేయడం మంచిది కాదు. వెంటనే చెప్పాడు వాడ నావికుడికి, శతాధిపతికి, వాడ నడిపే నావికుడికి చెప్పారు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈయన మాట వినలేదు. ఎవరి మాట? పౌలు గారి మాట వినలేదు. వినలేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారు? చేతులార సరుకులన్నీ సముద్రంలో పడవలసి వచ్చింది, చేతులార వాడ సామాగ్రత పడవలసింది. చేతులార పడవ కదండి, వాడంటే చాలా పెద్దది, చాలా ఎక్కువ సరుకులతో. ఇవి దేశాల నుంచి దేశాలకు వెళ్ళే ఓడలు, ఇవి పెద్ద పెద్ద ఓడలు. ఆ రోజుల్లో ఒక దేశాల నుంచి మరొక దేశానికి చాలా సరుకులు తెల్లే ఓడలు. చేతులారా పౌలు మహనీయుడి యొక్క మాట వినకపోవటం వల్ల ఏమైంది? ఆ తుఫాన్లో కూరుకుని చేతులార పాడు చేసుకున్నారు. ఇక్కడ ఈ తుఫానులో చిక్కుపోవడానికి, ఈ తుఫాన్లో వీళ్ళు ఇబ్బంది పడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సేవకుని మాట, అంటే సాక్షాత్తు దేవుని మాట వినకపోతే, ఈయనకి చెప్పింది ఎవరు? ఈ ప్రయాణం మంచిది కదని దేవుడు చెప్పించాడు.
అయితే దేవుని మాట వినకపోవడం వల్ల ఏంటి భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతారు. దేవుని మాట వినకపోవడం కూడా ఇంకెంత భయంకరమైన తుఫాన్లు వచ్చేస్తాయో ఇంకా మనం ఇది కాకుండా మనకు రిఫరెన్స్ చూస్తేనండి. ఒకసారి మన సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు ఎవడు వెళ్ళిపోతాడంట? సుడిగాలి వీచగా ఎవడు వెళ్ళిపోతాడు? భక్తిహీనులు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు? భక్తిహీనులు వెళ్ళిపోతారు. అంటే భక్తిహీనతను బట్టి, లేదా దేవుని మాట వినకపోవడం బట్టి, దేవునిని పక్కకు పెట్టడం బట్టి ఏంటి దేవుడు కొన్ని సందర్భాల్లో ఈ తుఫానులు రప్పిస్తాడు. చూద్దాం. ఇంకా ఒకటి చాలా రెఫరెన్స్లు వీటికి ఉన్నాయి. మనం చూస్తుంటే ఇంకా ఇర్మియా గ్రంథము 23:19 మనకు ఎక్కువ తెలిసి ఈ రెఫరెన్స్. ఇర్మియా గ్రంథం 23:19. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. యెహోవా యొక్క అంటే అది ఎవరిదంట? యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన, అది ఎటువంటిదంట? చాలా భీకరమైనది, చాలా భయంకరమైనది పెనుగాలి. అది ఎవరి మీదకి వస్తుందంట? దుష్టుల తల మీదకి. ఎవరి మీద దిగుతుందంట? దుష్టుల తల మీదకి, దుష్టుల మీదకి వచ్చేస్తుందట. అంటే ఏ దేశమైతే, ఏ ప్రజలైతే, ఏ ప్రాంతం వాళ్ళైతే, ఎక్కడోళ్ళైతే దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా ఆజ్ఞాపిస్తాడు. ఎవరికి? తుఫానికి. మరలా పుట్టించి మరలా ఆజ్ఞాపించి ఆపేసేవాడు కూడా ఆయనే కదా. ఆపకపోతే ఇంకేముంది? మొత్తం స్మాస్. కనుక యెహోవాను పెనుగాలి భయంకరమైనది, భీకరమైనదట. ఎవరి మీదకి వస్తుందంట? దుష్టుల తల మీదకి పెళ్ళున దిగిపోతుందంట. ఎవడైతే దుష్టుడుగా ఉన్నాడో, దేవుని మాట పట్టించుకోవటం లేదో, దేవుని కోసం బ్రతకటం లేదో, దేవుడి మాట చెప్పుతుంటే ఆలకించటం లేదో, వాళ్ళ మీదకి పెనుగాలి, ఈ భయంకరమైన తుఫాన్లు, ఈ సుడిగుండాలు ఏమైపోతున్నాయి? ఈ గాలులు దిగిపోతుంటే దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడంట. ఇదే గ్రంథము 30వ అధ్యాయము, ఇదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనంలో కూడా అదే మాట మనకు కనిపిస్తుంది. చూడండి. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరాగిరా తిరిగి సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. చూసారా మాట? ఎవరి మీద వస్తుందంట? అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగిపోద్దంట. ఎందుకంటే ఆయన పుట్టిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఎదుగో ఫలానా ప్రాంతం, ఫలానా ఏరియా, ఫలానా. ఇంకో విషయం చెప్పమంటారా? ఆయన గుర్రు పెట్టి కొడతాడు. గుర్రు అంటే తెలుసు కదండి. అక్కడ చెట్టు మీద ఒక పక్షి ఉంది, చాలా ఆకులు కొమ్మలు ఉంటాయి. గుర్రు పెట్టి కొట్టడం అంటే ఎక్కడ తగలకూడదు, కరెక్ట్గా పక్షికి తగలాలి. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కానీ ఎక్కడ తగలాలి మన గురి? ఆ పక్షికి. దేవుడు కూడానండి ఎలా గురి పెడుతున్నాడు చూస్తుంటే బైబిల్లో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము. పెళ్ళున ఎవరి మీద దిగాలి? తుఫాన్లు, సుడిగాళ్ళు, పెనుగాలులు, దుష్టుల మీదకి ఎలాగ గుర్రు పెట్టి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 32వ వచనం. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించి, చూడండి జాగ్రత్త, గురికి తగలవలనని. చూడండి ఆ మాట చూడండి, గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించిన. ఎందుకే దానికంటే ఎవరిది? ఈ తుఫానికి కానీ, పెనుగాలికి కానీ ఏం చేస్తాడైనా? అదిగో మరలా పక్కకి వెళ్ళకూడదే, కరెక్ట్గా నేను ఎక్కడ ఆజ్ఞాపించానో, ఎక్కడైతే నీవు దిగిపోవాలో, ఎక్కడైతే ముంచేయాలో అక్కడే. చూడండి మనం చూసాం కదండి. ఏది ఒక
గాలి వచ్చింది చూసారా, సుడిగాలి ఎలా వచ్చింది? ఎక్కడ ఊళ్ళోకి మనుషుల దగ్గర రాకుండా ఎవరో గీత గీసినట్టు ఆ పొలాలంట దిక్కుంటూ మొత్తం వెళ్ళింది. ఇక్కడ చెప్తున్నాడు, గురికి తగలవాలని నేను ఆజ్ఞాపించును. అంటే ఈ మనుషులు దుష్టులైపోయినప్పుడు, పాపులైపోయినప్పుడు, దేవుడు మాట పట్టించుకున్నప్పుడు అండి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ తుఫాన్లకి, పెనుగాలకి ఆజ్ఞాపిస్తాడైనా. ఆజ్ఞాపించి అలా చేస్తాడంట. గురికి ఎక్కడైతే తగలాలో, ఎక్కడైతే ఏ ఏరియాలో అదే మళ్ళీ ఆ ఏరియా మళ్ళీ ఏ గీత దాటకూడదు తెలుసా? గీత కాదు, మార్గాన్ని కూడా ఏర్పరచడంట. అది చూడండి, యోబు గ్రంథం అదే మాటకి చెప్తున్నాడు ఆయన. యోబు గ్రంథం 28. ఆ మార్గాన్ని కూడా ఆ గురి పెట్టి, ఆ గురి ఏ మార్గంలో వెళ్ళాలో మళ్ళీ మార్గం కూడా ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం లేదు. మళ్ళీ తుఫాను ఆ పెనుగాలు దాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతా లేదు. ఒక గురి పెట్టాడు, ఆ గురికి మార్గం పెట్టాడు. చూడండి 28వ అధ్యాయం 26వ వచనం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, చూడండి జాగ్రత్తగా నెక్స్ట్ మాట, ఉరుములతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి, ఏంటండి, ఉరుములతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచి, అంటే ఈ మెరుపులు కురిసేయాలన్నా, ఈ తుఫాను ఎక్కడైతే పడవాలో ఏం చేయాలంటే ఆయన మార్గం అంటే దానికో దారి చెప్పాడు. తెలుసండి, మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోవట్లేదు. ఓ తుఫాన్లారా, ఓ పెనుగాళ్ళారా, మీకు ఒక గురి చెప్పాను. ఆ గురికి వెళ్ళటానికి మార్గం, రూట్ మ్యాప్ కూడా నాదే. ఇదిగో పలానా ఊరి నుంచి వెళ్ళు. మీకు తెలుసు బాగా ఈ మధ్యన కొన్ని తుఫాన్లు, చాలా భయంకరమైన తుఫాన్లు వచ్చినాయి. నాకు తెలిసి కొన్ని మన ఆంధ్రాలోనే మన పుట్టక ముందు ఒకటి వచ్చింది భయంకరమైన తుఫాన్. అదేంటంటే దీవిసీమ అని కృష్ణా జిల్లాలో 1977 నవంబర్ నెల 19వ తారీఖున వచ్చిందంటండి. అది ఆ దీవిసీమ అనే ఈ ప్రాంతంలో 83 గ్రామాల్లో మొత్తం రాత్రి 2 తాడి చెట్లు అంత ఎత్తున మొత్తం సముద్రంలో నీళ్ళు వచ్చేసినాయి అంట. అది మన ఆంధ్రాలో చాలా భయంకరమైన తుఫాన్. అది మొత్తం సుమారుగా అధికార లెక్కలైతే 14,000 అంట, కానీ 50,000 మంది పైకి చచ్చిపోయారంట లెక్కలు లేని వాళ్ళు. అప్పుడు ఎంత 77 ఎక్కడ ఉంది అప్పుడు? 77 అండి, 97 అన్నానా? 1977 నవంబర్ 19వ తారీఖున వచ్చిన ఆ అర్ధరాత్రి వచ్చిన సునామీకి, ఆ భయంకరమైన తుఫానికి అండి సుమారుగా లెక్కలు లేని వాళ్ళకి 50,000 మంది చచ్చిపోయారంటండి. ఆ రాత్రి పడుకున్న వాళ్ళు మొత్తం సముద్ర ఏరియాలోనే 83 ఆ దీవులంతా మొత్తం వచ్చేసిందటండి. తెల్లారేటప్పటికి శవాలు. అప్పుడు ఆ రోజుల్లోనూ ఇందిరాగాంధీ కూడా వచ్చిందంటండి ఆ దీవిసీమకి. చాలా భయంకరమైనది అంటే అసలు మన ఆంధ్రలో యూట్యూబ్ నెట్లో కొడితే చాలా భయంకరమైనది. అది అసలు ఎంత భయంకరమైనది ఎప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో రాలేదని చెప్తున్నారు. దాని తర్వాత మరొకటి వచ్చింది మనకు తెలిసి కోనసీమ జిల్లాలో 1996 పుట్టిన తర్వాత తెలిసిన వాళ్ళకి 1996 అప్పుడేం తెలుసు, ఓన్లీ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి వచ్చింది. అప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే 10th క్లాస్ వస్తున్నట్టు నన్ను. ఇప్పుడు మా ఇల్లు తలుపులు అయితే డప కొట్టేసుకుంటున్నాయి. అప్పుడు తాటేగిల్లు కదా, డప కొట్టేసుకున్నాయి. ఏంట్రా బాబు ఇంత భయంకరం ఎప్పుడు చూడలేదు. తీరా మనకంటే ఎక్కువ ఎక్కడొచ్చింది తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలో తెల్లారేటప్పటికి మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? పడుకున్నవాడు చెట్ల మీద పక్షిలాగా ఏలాడుతున్నాడు. 200 కిలోమీటర్ల వేగంతో వచ్చేసిందండి. చెట్లకి పెట్టలాగా ఏలాడుతున్నారు, పక్షిలాగా ఏలాడుతున్నారు శవాలు. 200 కిలోమీటర్ల మాటల. ఎందుకంటే చాలామంది బయట కొంచెం వేసుకుంటుంటారు, కానీ తాటేకిళ్ళు అంత బలం లేని ఇల్లులు లేక చెట్లు ఉంటాయి. మొత్తం ఆ గాలికండి కొట్టుకుని వెళ్ళిపోతాయి. ఇంకా చెట్లలో ఎలాడుతూ భయంకరమైన 1996 నవంబర్, ఇది నవంబర్ కాదండి, ఇది నవంబర్ 7వ తారీఖు అంట వచ్చిందంట అప్పుడు. అది మళ్ళీ చూడండి, గురి తగలవాలని జాగ్రత్త గమనించి, గురి తగలవాలని మార్గం మళ్ళీ మన జిల్లాకి ఏమి లేదు. మనకేదో గాలి వేసినాయి కానీ ప్రమాదం అంతా అక్కడ మాత్రం భయం. మొత్తం ఆ జిల్లాలో కొబ్బరి చెట్లు, విపరీతమైన కొబ్బరి చెట్లు మొత్తం ఎలా అయిపోయింది తెలిసి, ఆ చెట్లతో సస్యశ్యామలంగా ఉండే ఆ ప్రాంతం మొత్తం నేలమట్టం అయిపోయినాయి చెట్లన్నీ. దేవుడు ఆయన స్పెషల్గా ఆజ్ఞాపించేవి అన్నీ గురి తగలవాలనని మార్గం ఏర్పరిచేవి. ఇంకా దాని తర్వాత మనకు తెలుసు
ఎప్పుడు 2004, ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదు. కొన్ని దేశాలను ముంచేసింది ఏంటి? సునామీ. ఏంటది? 2004 డిసెంబర్ 25వ తారీఖు. అప్పుడు గుంటూరులో మేము బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాం. తెల్లార్చి పేపర్ చూసేటప్పటికి భయం వేసింది. బాబు ఇంత జరిగిపోయింది రాత్రి, ఇంత భయంకరమైన పరిస్థితి. లక్షల మంది చచ్చిపోయారండి. కొన్ని దేశాలు ఏకంగా, ఒక దేశం కాదు, ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఆ సముద్రం ఉన్న ఆ దేశాలన్నీ లక్షల మంది చచ్చిపోయారంటండి. ఆలోచించారా? మొత్తం ఆ సముద్రంలో వచ్చిన భూకంపం వల్ల ఆ నీళ్ళు ఒక్కసారి వెత్తిన తెల్లారగట్లు అనుకుంటాం కదండి. పొద్దున్నే కదా రావటం, తెల్లారగట్లు అనుకుంటా. పొద్దున్నే రాగానే ఇక నిద్ర లేగలేదు. సముద్రం దగ్గర ఆడుకున్నాడు. మొత్తం లక్షల మంది చచ్చిపోయారు. ప్రేమేం దేని వల్లరా? ఎందుకు? డిసెంబర్ 25 మళ్ళీ ఏ రోజు అది? డిసెంబర్ 25 పండగ. భక్తులు కూడా చాలామంది సముద్రం దగ్గరికి వెళ్ళి, వేలంగి మాత ఉంది కదండి, చాలామంది అక్కడ చచ్చిపోయారు, భయంకరంగా చచ్చిపోయారు. ఏంటి? దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని మాట పట్టించుకోకుండా, ఏదో నామకార్థ భక్తి చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఒక్క దెబ్బ వేసేటప్పటికండి లక్షల మంది చచ్చిపోయారండి. అది అంటున్నాడు, గురి చూచి. ఏం చేస్తాడు ఆయన? గురి చూచి మార్గం. మళ్ళా ఏంటది? మళ్ళీ వేరే పక్కకి వెళ్ళకూడదు, సైడ్ నో, అదే మార్గంలో వెళ్ళేయాలి. ఆ గురికి తగలాలని ఆయన ఏం చేస్తున్నాడు? వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. లక్షల మంది చచ్చిపోయారు. ప్రేమేం దేని వల్ల? పక్కనే గుంటూరులో ఉన్నాం, ఆ పక్కన ఒంగోలు, బాపట్ల, ఇవన్నీ మొత్తం సముద్ర వారంతా వెళ్ళిపోయినాయి, భయంకరంగా పరిస్థితులు. కానీ దేవుడు ఎందుకయ్యా ఈ పరిస్థితులు అంటే, ఆయన పుట్టించి, ఆ మాట చాలా గమనించాలి, ఆయన తుఫాను పుట్టించి ఆజ్ఞాపించి ఆయన చేస్తున్న మరలా ఆపివేస్తున్నాడు. ఎందుకు ఆయన పుట్టిస్తున్నాడు? ఎందుకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, దుష్టుల 23 4వది ఏంటది? దుష్టుల మీదకి, దేవుని మాట వినకపోవడం వారికి, దేవుని సేవకులు చెప్పిన మాట పట్టించుకోకపోతే వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండొద్దు అన్న వాళ్ళు అదే చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? పెళ్ళునేమైపోతుంది? అది దిగిపోతుందంట. ఇంకా యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29 6వ వచనం. యెషయా గ్రంథం, ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దంతోను, సుడిగాలుతోను, దహించ అగ్ని జ్వాలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. ఆయన శిక్షించే విధానం గురించి చెప్తున్నాడు. ఎలా శిక్షిస్తాడో తెలుసు? ఆయన ఆజ్ఞాపిస్తాడు ఉరుముతోను. చూసారా? ఆయన ఆజ్ఞాపించేశాడు. ఆజ్ఞాపించగానే బయలుదేరిపోతున్నాయి. బయలుదేరంగానే ఎవరు ఇస్తున్నాడంటే దేవుడు అంటండి. ఉరుములతో సుడి గాలి తుఫానులతో. ఆయన శిక్షించే దాంట్లో మనకి కనిపిస్తుంది, తుఫానుతో సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. మనకి హెజ్కేలు గ్రంథంలో ఎక్కువగా ఉంటాం, మనకి చదువుకుంటాం. ఏ దేశమైతే, ఏ ప్రజలైతే, ఏ జాతి అయితే, ఏ ప్రాంతం అయితే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారో దాన్ని నేను శిక్షిస్తానన్నాడు హెజ్కేలు గ్రంథంలో. వచనం అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే, ముందుగానే చెప్పేశాడు, ఓ మనిషి, నరపుత్రుడా, ఏ దేశమైతే ఆ మాటల విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఆ ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలం. బాబోయ్, ఇదేంటంటే బాబు ఇంత భయంకరమైన దేవుడా? ప్రేమామయుడు అని తెలిసింది మనకందరికీ. ఏంటి? దయామయుడు, జాలిమయుడు, కరుణామయుడు, వాత్సల్యత గలవాడు, సహనమ్మ గలవాడు, ప్రేమబాబా. ఎన్ని మంచి మాటలు ఆయన కోసం. ఇక్కడేమంటున్నాడు? ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై
పాపము చేసిందో వార్నింగ్ ఇస్తాను నేను. ఆయన సేవకుల ద్వారా వార్నింగ్ ఇస్తాడు, ఆయన మాటల ద్వారా వార్నింగ్ ఇస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. కానీ వినకపోతే నేనేం చేస్తాను తెలుసా? ప్రాణాధారం. మీకు తెలుసు హుద్దు అండి, హుద్దు తుఫాను వచ్చింది కదా. ఎక్కడ? 2014 విశాఖపట్నంలో సాధారణ తుఫానులు రావటండి. చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ఎందుకు తెలుసా? షాక్ అయిపోయారు వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళండి షాక్ అయిపోయారు. ఎందుకో తెలుసా? అది కొండ మీద ఉంటుందండి. ఏది? విశాఖపట్నం కొండ మీద ఉంటుంది. సముద్రం చాలా కిందకు ఉంటుంది. మీరు విశాఖపట్నం వెళ్ళి చూసుంటారు. విశాఖపట్నానికి చాలా కిందలో ఉంటుంది సముద్రం, కొండ మీద ఉంటుంది విశాఖపట్నం అంతా. ఎప్పుడు కూడా తుఫానులు రావు, వచ్చేస్తే మనకు వచ్చేస్తాయి, అటు వెళ్ళిపోతాయి. కానండి 2014 ఏ రోజు వచ్చిందంటది? 2014 అక్టోబర్ 12వ తారీఖున వచ్చిందంటండి. షాక్ అయిపోయారు. ఎందుకో తెలుసా? మొత్తం చెట్లు గిట్లు పశువులు నేలమట్టమై, మనుషులు కాపాడబడ్డారు కానీ పశువులు విపరీతంగా చచ్చిపోయినాయి, చెట్లన్నీ నేలమట్టం అయిపోయినాయండి. ఇదేంటి మాకు తుఫానా? మాకు తుఫానా అన్నారు వాళ్ళు. అవును, ఏ దేశమైతే ఏ ప్రాంతమైతే దేవుడు చెప్పాడు, విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై, దానికి ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి, చూడండి, కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం మొత్తం చాలా భయంకరంగా నాశనం చేసి అయిపోయిందండి. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ ప్రజలంతా చాలా షాక్ అయిపోయారు. మాకు ఇంతవరకు మేము ఎప్పుడు కూడా ఈ విశాఖపట్నం తుఫాన్ అనేది ఎప్పుడు చూడలేదు, మేము కొండ మీద ఉన్న పట్టణం అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుడు చెప్తున్నాడు గురి తగలవాలని. మరి ఆ జాగ్రత్త గమనిస్తే ఆ విశాఖపట్నం కేంద్రం ఆ సిటీకే పెట్టాడు. మరి గురి ఎక్కడ పెట్టాడు? ఆ విశాఖపట్నాన్ని సిటీకే పెట్టాడు గురి. మార్గం కూడా దాన్ని పెట్టాడు. మరి సైడ్ వెళ్ళిపోకూడదు, మరి పక్కకి వెళ్ళిపోకూడదు. గురి పెట్టి మార్గం ఏర్పరిచి ఆ గురినే కొట్టాలి. తుఫానుతోను సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని శిక్షించును. ఏం చేస్తాడు ఆయన? తుఫానుతో సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించును అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారు చూసారా, దేవుడు తుఫానులు ఎందుకు వస్తున్నాయి, దేని కారణం వస్తున్నాయి అంటే మొదటగా మనం చెప్పాము ఏంటి, అది సహజంగా ప్రకృతి ధర్మం పెట్టాడు, దేవుడు పెట్టాడు, ఆ ధర్మం ప్రకారం వచ్చి వెళ్ళిపోతున్నాయి, వానలు కురిస్తే వెళ్ళిపోతాయి. కానీ రెండవది ఏంటి, బుద్ధిహీనతను బట్టి. అది సేవకులైన ఎవరైనా బుద్ధిహీనతను బట్టి. రెండవది విశ్వాసానికి పరీక్ష, పాఠం నేర్పించడానికి ఏంటి. మూడవది నాలుగవది ఎవరైతే విశ్వాసఘాతుకులై దేవుని దృష్టికి పాపం చేసి ఆయన మాట ప్రకటించుకోరో ఆ రోజున ఆ యొక్క ఏంటి ఆ కైసరులో పౌలు గారితో బయలుదేరిన వారు పౌలు గారి మాట ఏంటి ఎంత బాగుపడదును విన్నారా? వినలేదు. అయ్యా ఈ ప్రయాణం నాకెందుకో దేవుడు చెప్తున్నాడు వెళ్ళొద్దని, దయచేసి ఇక్కడ ఉండిపోతాం. ఇక్కడ కొన్ని 5 కారణాలు అసలు ఎందుకు మునిగిపోయారో చూస్తే ఒక 5 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు మునిగిపోవడానికి వచ్చండి అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. ఒక 5 కారణాలు చూసుకుని పౌలు గారి మాట వినకుండా ఉండడానికి కారణం ఏంటంటే 5 కారణాలు ఉన్నాయండి. వాళ్ళు ఎందుకు వినలేదంటే అపోస్తల కార్యములు తీసేయండి 27వ అధ్యాయము. అంటే 4 కారణాలు బట్టి తుఫాన్లు వస్తున్నాయి. ఒకటి సహజముగా అయితే, రెండవది దేవుడే ఎస్పెషల్లీ ప్రత్యేకముగా ఆయన రప్పిస్తున్నాడు. అవి కారణాలను బట్టి మనం చూసాం. ఒక సునామీలు కానీ, ఈ హుదూదు తుఫాను కానీ, అది కోనసీమలో సీమదీవులో కానీ, ఇలా మన ఆంధ్రాలో చెప్తున్నాను, ప్రపంచంలో అయితే బోల్డ్, గుజరాత్లో కూడా ఒకసారి వచ్చింది, చాలా భయంకరమైనది. ఇలా మనం దేశాల్లో ప్రపంచంలో చూస్తే అక్కడక్కడ ఆ ప్రాంతంలో వచ్చి భయంకరమైన విలయాన్ని సృష్టించి వెళ్ళిపోతుంది. ఎందుకయ్యా అంటే బైబిల్ ఎరిగిన మనకే ఈ సంగతి తెలుసు, శాస్త్రవేత్తలకు అసలు తెలీదు, వాతావరణ కేంద్రం వాళ్ళకి అసలే తెలియదు. ఎందుకు వచ్చిందంటావు అంటారు వాళ్ళు అంటారు వేడి ఎక్కువైపోయి ఉంటుందండి ప్రకృతిలో, ఏంటయ్యి కాలుష్యం ఎక్కువైపోయింది అంటారు. కాలుష్యం కాదు, పాపం ఎక్కువైపోయింది. కాలుష్యం అంట, కాలుష్యం. ఎంత చక్కగా చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? పాపం ఎక్కువైపోతే ఏమంటున్నాడండి ఆయన? పాపం ఎక్కువైపోతే. వచ్చండి 27వ అధ్యాయము. ఎందుకు పౌలు గారి మాట వినకపోవడం బట్టి వీళ్ళు బయలుదేరి ఏంటి అలా ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారని మనం ఆలోచిస్తే 5 కారణాలు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 9వ వచనం.
చాలా కాలమైనందున తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. చూడండి, ఇక్కడ మొదటిది ప్రయాణం చేయడం ఎలా ఉందంట? అపాయకరం. అంటే వెళ్ళటం మంచిది కాదు, కానీ వీళ్ళు ఏం చేశారు? అలాగే చెప్తారండి, తొందరపాటు. ఫస్ట్ ఏంటి తెలుసా? వాళ్ళ మాట మనం వెళ్ళిపోవాలరా, ఎలాగైనా చేరిపోవాలి. మీరు చాలామంది చూసుంటారు వీడియోల్లో, ఫేస్బుక్లో. వరదలు వచ్చేస్తున్నప్పుడు నీళ్ళు కొట్టుకొస్తాయి, రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. చాలామంది వెళ్ళిపోతాం వాళ్ళని ట్రాక్టర్లు, బస్సులు, ఈ మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి ఆ కొట్టుకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చూసుంటారు ఫేస్బుక్లో. రీసెంట్గా ఏంటి, తండ్రి కొడుకు అన్నయ్యలు ముగ్గురు ఉన్నారు, వెళ్తున్నారు. తండ్రిని అన్నయ్య బయట ఉన్నాడు, ఈడేం చేసాడు, పెద్ద పోటుగల్లాగా బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతుంటే వెనక్క రప్పించి కొట్టారండి అక్కడ. ఎరా మాకు బుద్ధి లేదా, జ్ఞానం ఎందుకు ఆగాము ఇక్కడ? ఈ భయంకరమైన ఈ వరదకి నీటికి ఏమైపోతుంది అంటే ఇలాగా చాలా బస్సులు కొట్టుకుపోయి చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి, చాలా కార్లు కొట్టుకుపోయిన పరిస్థితులు, బస్సులు, లారీలు. మీరు యూట్యూబ్లో చూడండి, వరదకి కొట్టుకుపోయిన బస్సులు, లారీలు, బైకులను కొట్టండి, వచ్చేస్తాయి మొత్తం. మళ్ళీ చెప్తున్నాను, వరదకు కొట్టుకుపోయిన లారీలు, బస్సులు, బైకులు, మనుషులు కూడా. అంటే ఏంటంటే తొందరపాటు. ఏంటంటే ఇది తొందరపాటు వలన మూలుగుపోయిన పరిస్థితి. రెండవది మనం చూస్తుంటే 11వ వచనం చూడండి, మరలా ఎందుకు 12వ వచనం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినది నమ్మను. అబ్బా, రెండవది ఏంటి తెలుసా? అక్కడ సేవకుడుగా, దేవుని సేవకుడుగా ఎవరున్నారు? పౌలు ఉన్నారు. కానీ ఇక్కడ సేవకుడు చెప్పిన మాట వినకుండా ఎవరు మాట విన్నారు? వీళ్ళు వాన్ నడిపించే డ్రైవరును, వానర్ యజమానుడు, వానర్ గారు అంటే వానర్కి వాడకి యజమానుడు, వాడ యజమానుడు. గనుకనే వీళ్ళు ఏం చేశారు? శతాధిపతి. ఆయన శతాధిపతి నేను అడుగుతాను, ఎవరో ఒకళ్ళ పేరు చెప్తారు. రాత్రి శుక్రవారం చెప్పారు, పేరు అడుగుతాను, నేను చెప్పిన వాళ్ళు అడగను, చెప్పండి. శుక్రవారం ఈ శతాధిపతి పేరు చెప్పారు. పౌలు గారిని ఆ 276 మందిని శతాధిపతికి అప్పగించారట. ఆ శతాధి పేరు ఇంగ్లీష్లో కూడా చెప్పారు, శుక్రవారమే. శుక్రవారం ఎంతమంది వచ్చారమ్మా? శుక్రవారం ఎంతమంది వచ్చారంటారు? అందరు రాలేదు కదా, రానోళ్ళు తెలియదు కదా మరి. చెప్పకండి. ఎన్నికని వచ్చావమ్మా? వచ్చింది, అందుకని పక్కెట్టింది వాళ్ళకి. ఎవరో జూలియస్ ఇంగ్లీష్లో. ఈ శతాధిపతికి పౌలు గారు చెప్పాడు, అయ్యా శతాధిపతి, అయ్యగారు ఈ ప్రయాణం మంచిది కాదు, వెళ్ళొద్దు అంటే ఈ శతాధిపతి ఎవరు మాట్లాడాడంట? నావికుడు ప్లస్ వాడ యజమానుడు చెప్పింది, అందుకు ములిపోయారు. ఇక్కడ దేవుని సేవకుడిగా చెప్తే ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళ మాటే, ఎవరి మాట అంటే పెద్దవాళ్ళు. మరి వాడ నడిపేవాడు అంటే ఎంత గొప్పవాడు, వాడ యజమానుడు అంటే ఇంకెంత గొప్పతనవంతుడు. అంటే సహజంగా లోకంలో మనం కూడా ఏం చేస్తామంటే ఈ కొన్ని మనం కూడా అప్లై చేసుకోవాలి. మొదటి దాంట్లో మనకు కూడా కొన్ని పరిస్థితుల్లో ఎవరైనా చెప్పిన వాళ్ళ మాట కూడా తొందరపాటు పడిపోతాం డమ్మని. తొందరపాటు పని చేయదు. రెండవది, ఎవరైనా చిన్నోడు చెప్పిన మాట అంటారు, ఎవరు మాట అంటారు? పెద్దోడు. మరి వాడ నావికుడు, వాడ యజమానుడు. ఈయన చెప్పింది ఎవరు? ఈయనెవరో? పౌలు గారు చెప్పింది ఎవరైనా? ఖైదీ. ఎవరైనా ఖైదీ. ఒక ఖైదీ అయినప్పుడు ఒక సేవకుడే, కానీ ఆయన పొజిషన్ ఎటువంటిది? ఒక ఖైదీ మాట మనం ఎటువంటి? అయ్యా మేము చెప్తున్నాం, నేను ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తాను తెలుసా ఈ యొక్క సముద్రంలో, నాకు తెలిసి ఆయన తెలుసా అన్నాడు. ఈయన అన్నాడు, బాబు నేను కూడా చాలాసార్లు వెళ్ళినాడు వాడు, నాది వాడ నాకే పని అన్నాడు. అంతే, మొత్తం నాశనం అయిపోయారు. రెండో కారణం ఏంటో తెలుసా? దేవుని సేవకుడు మాట, లోకుల మాట వినటం వల్ల. ఎవరి మాట? లోకుల మాట వినడం. మూడవది 27వ అధ్యాయము 12వ వచనం. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున. చూడండి, ఇక్కడ అనుకూలము కానైనందున అంటే ఇక్కడ 4వ మాట, 4 మూడో మాట. అనుకూలము కానందున అంటే అక్కడ ఉండడానికి సరిగ్గా వసతులు లేవు. ఇక్కడ ఉండిపోతాం, పౌలు గారు అన్నారు, అయ్యా ఈ ప్రాంతంలో ఉండిపోతాం అంటున్నారు,
కానీ వీళ్ళేమంటున్నారు తెలుసా, బాబు ఇక్కడ బాగోదా, సరిగ్గా నీళ్ళు లేవు బాబోయ్, చాలా భయంకరమైన ప్రాంతం ఇది, వద్దు, అనుకూలము కానందున బయలుదేరిపోదామన్నారు, అంతే, మునిగిపోయారంతే. అక్కడ ఏం పరిస్థితి ఎలా ఉందంట, అనుకూలము కానందున. అంటే మనం కూడా అప్పుడప్పుడు బాబా ఇక్కడ బాగాలేదు, అప్పుడు చాలామంది తెలుసు తెలీదు, కొంతమంది కొన్ని ఊర్లు వెళ్ళారు అనుకోండి, బాబా ఇక్కడ బాగాలేదు అర్జెంట్కి వెళ్ళిపోదాం అని అర్ధరాత్రులు బస్సులు ఏంటని ఏదో టైం వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి పడిపోతుంటారు. అనుకూలం కాలేదని వెళ్ళిపోయామో ఇలా అలాగే వెళ్ళిపోయి ఏం చేశారు, అనుకూలము కాదు, ఆ ప్రాంతం అనుకూలము కాదు ఏంటి, ఈ ప్రాంతం ఈ మంచిదిగా లేదు, ఇక్కడ ఎక్కువ కాలం మనం ఉండడం లేదు, అవసరమైతే వేరే ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ ఉందాం అని వీళ్ళు జామనించాల, వీళ్ళు బయలుదేరి మునిగిపోయారు. మనకి బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాం కాలంలో ఒక పరిస్థితి కనిపిస్తుంది, ఇదే తెలుసా, అది చాలా అనుకూలంగా ఉందని బయలుదేరిపోయాడు అబ్రహాం గారిని విడిచిపెట్టి. ఎవరు, లోతు గారు. ఆ ప్రాంతం చాలా బాగుంది, విశాలంగా అందంగా ఉందని వెళ్ళిపోయాడంట, అందుకనే పడిపోయాడు. ఏమైపోయాడు, సర్వం కోల్పోయాడు. విస్తారమైన పాడి పంట పశువుల సంపదలతో పనివారితో వెళ్ళాడు. కమింగ్ బ్యాక్ ఎలా ఉంది, వచ్చేటప్పుడు ఎలా ఉంది పరిస్థితి, నెత్తి మీద మూట కూడా లేనట్టుంది నా ఉద్దేశ ప్రకారం, బట్టలు కూడా తెచ్చి లేచి అనుకుంటాం, మా మనుషులు పట్టుకుని వచ్చేసారు అంతే. వెళ్ళినప్పుడు అనుకూలంగా లేదు కాదని బయలుదేరి అనుకూలంగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయారు, మునిగిపోతారు, మునిగిపోయారు. ఎందుకే, మూడవది ఎందుకు, అనుకూలము కానందునని, ఆ ప్రాంతం బాగోలేదు, ఇక్కడ ఉంటాక బాగోలేదు అండి. చాలామంది మన జీవితాల్లో కూడా ఇటు పరిస్థితి చూసుకోవాలి, ఎందుకంటే దేవుడు మనకి నిజంగా చాలా గొప్పడండి, చాలా పరిస్థితులు బైబిల్లో ఉన్నాయండి. ఎందుకంటే మన జీవితాలు ఇటువంటి ఉంటాయి, తొందరపాట్లు ఏంటంటే మన తొందరపాట్లు, లేదా లోకుల మాట, దేవుడి మాట, సేవకుడు మాట అనుకుంటే పల్లె లోకుల మాట వినేసి వాళ్ళు పెద్దోళ్ళు డబ్బు ఉన్నవాడు అని ఆడి మాటిని పోయి పడిపోయిన వాళ్ళు చాలామంది. ఇక్కడ మూడవది, ఇక్కడ అనుకూలంగా లేదు, బాగలేదు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోదాం చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. కనుక అనుకూలం కాలేదు, అనుకూలంగా ఉన్నది అక్కడికి వెళ్ళిపోదామని వాళ్ళు అక్కడ ఏమైంది, మునిగిపోయారు. నాలుగవది మనం చూస్తుంటే 12వ వచనము చివరి మాట చదువుకుంటూ వచ్చేయండి. 5 నైరుతి వాయువులకు, నైరుతి వాయువు దిక్కులకు క్రేయురేవై ఉన్నది, పైన పైన ఉందమ్మా, పైన అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫినిక్సునకు చేరి అక్కడ శీతాకాలం, అంటే ఇక్కడ బాగోలేదు, ఇలా బయలుదేరిన ప్రదేశాలు బాగోలేదు. ఫినిక్స్ అనే ప్రాంతం చాలా బాగుంటుంది, అక్కడ హోటళ్ళు బాగుంటాయి, లాడ్జీలు బాగుంటాయి, ఫుడ్ బాగుంటుంది. అమ్మోయ్ మీకు నవ్వు వస్తుంది కామెడీ చెప్తేనే. అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, చేసినప్పుడు దారిలోనండి అయ్యో ఇక్కడ వాటలు బాగోలేదు అని ఎదరకే, అలాగండి భోజనం దొరకని పరిస్థితి మాకు కొన్ని సందర్భాల్లో. అక్కడ ఏదో వాటలు ఉంది, చిన్న వాటలు తినేసేయాలి కదా, ఇక్కడ బాగాలేదు, ఎక్కడ జనం లేనట్టున్నారు, ఏది బాగాలేదని ఇంకా కొంచెం ఎదరకే, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒకసారి ఏం చేసింది తెలుసండి, ఇక్కడ మన ఈయన రామ్మోహన్ రావు గారు తీసుకెళ్ళి ఏకంగా మేము సూర్యాపేట వెళ్ళిపోయాం. 1 గంటకు భోజనం చేయాలి ఎక్కడ విజయవాడలో, ఇంకా ఎదరా 150 కిలోమీటర్లు వెళ్ళిపోతే 4 అయ్యింది. ఏమైంది, 4 అయ్యింది. అంటే వీళ్ళు కూడా ఏమనుకున్నారు తెలుసా, ఇక్కడ ఏం బాగోలేదు వాటలో, అంటే నేను వాటలు అన్నాను, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఎదర బాగుంటుంది, ఫినిక్స్ అనేది చాలా మంచిది, మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ బాగుంటుంది, అక్కడికి వెళ్దామంది. అప్పటికి ఏమైపోతుంది పరిస్థితి, కాలం వెళ్ళిపోద్ది. ఏ టైము 1 గంటకు చేయవలసింది ఏముంటుంది, 4 గంటలకు ఏమన్నారు, అన్నీ అయిపోయినాయి ఏమీ లేవు అన్నారు. చల్లని కబురు ఏంటి, అన్నీ అయిపోయినాయి ఏమీ లేవు, ఫలానా అవి ఉన్నాయి తింటారంటే ఇంకేం చేయాలి, తప్పదు. గనుక వీళ్ళు ఏం చేశారు తెలుసా, అక్కడ మంచిది కాదని ఎదర వెళ్ళిపోయి ఇంకా ఆ మాట కాదు నాకు కావాల్సింది, సఖ్యమైతే శీతాకాలం గడపవలని ఎక్కువ మంది ఆలోచన, అది కావాలి. 4వది ఎక్కువ మంది ఆలోచన. అమ్మా ఎవరు ఆలోచన అంట, ఎక్కువ మంది ఆలోచన. మనం ఎక్కువ మంది చెప్పే మాట అంటామా, తక్కువ మంది చెప్పేది అంటామా? ఇక్కడేం పౌలు గారు, ఆయనతో ఉన్న లోకా గారు, ఇంకా ఎవరున్నారు ఆయనతోనూ, ఆరిస్తారుకు కొంతమంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వాళ్ళు తక్కువ మందే, ఒక 5-6 ఉంటారేమో వాళ్ళు. కానీ ఎక్కువ మంది ఏమన్నారు తెలుసా, వద్దండి యూలి గారు ఇక్కడ వద్దు బాబు, ఇక్కడ వద్దు, మనం ఫినిక్స్కి వెళ్ళిపోదాం. ఎక్కువ మంది ఆలోచన. మన సహజంగా ఎక్కువ మంది ఆలోచన అంటాం, కానీ ఆ ఎక్కువ మంది ఆలోచన దేవుని సేవకులు, దేవుని వాక్యాన్ని తెలిసిన వాళ్ళతో ఉండాలి. బైబిల్లో కూడా మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా,
ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉంటా, ఉద్దేశములు సఫలపరచబడి నెరవేరు మంచిదే. కానీ ఇక్కడ ఆలోచన ఇచ్చేవాళ్ళు ఎవరు వీళ్ళు? ఏ బైబిల్ తెలిసిన వాళ్ళ, వాక్యం తెలిసిన వాళ్ళ? గనుకనే చాలామంది మనం ఎక్కువ మంది ఆలోచన కాదని వెళ్ళిపోకూడదు. అది ఎక్కువ మంది ఆలోచించిన వారు ఎవరు? వీళ్ళు ఎక్కువ మంది ఆలోచన ఏమన్నారు? వెళ్ళిపోతాం ఫినిక్స్కి వెళ్ళి ఇక్కడొద్దు అన్నారు. గనుక మునిగిపోయారు. 4వది. 5వది చివరగా 5వది 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుందగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి. అబ్బా చూసావా, అలా అనుకుంటున్నారంట. పౌలు గారు మాట అంటే మనం మోసపోతాం. చూసి చక్కగా గాలేస్తుంది, చక్కగా మనం అనుకున్నది ఏమైపోయింది? పరిస్థితులు బాగున్నాయి చక్కగా అనుకున్నారంట. తీరా పరిస్థితులు బాగున్నాను కొంచెం ఎదరికెళ్ళగానే ఏమైపోయింది? ఉర్రకలోనను పెనుగాలి వచ్చేసి క్రేతి మీద విసరగా మొత్తం కొట్టుకుపోయింది. అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఏం బాగోలేదు. వెళ్తున్నప్పుడు బాగోలేదని పౌలు గారు చెప్పారు. అయినా వీళ్ళు ఏం చేశారు? ఎక్కువ మంది ఆలోచన, జాతకనాలు ఎక్కువ మంది ఆలోచన అండి. లోకుల మాట అక్కడ అనుకూలం కాదని. మొదటిది తొందరపాటు, లోకుల మాట అనుకూలం కాదని, అక్కడ ప్లేస్ బాగోలేదని ఎక్కువ మంది ఆలోచన. అదేమైంది తెలుసా? వారి పరిస్థితులు చూడండి, అక్కడ ఆ మాట అంటున్నారు. ఏమన్నది తెలుసా? వారు తమ ఆలోచన సమకూడని, అంటే మనం అనుకున్నదే జరిగింది అనుకున్నారు, కానీ ఏమైంది? మునిగిపోయారు. అంటే ఈ 5వది ప్రేమైన దేవుని వల్లరా, ఓహో మన పరిస్థితులు మన ఆలోచనలన్నీ మనం అనుకున్నట్టుగా జరిగిపోతుంది అనుకుంటారు, కానీ ఏమైపోతుంది? వెళ్ళేటప్పటికీ మునిగిపోతారు.